వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుండు? జగన్ వస్తే బాగుంటుందండి. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నాం? ఎందుకంటే రైతులు గట్రా చూస్తున్నాడు, పింఛన్ గట్రా బాగా ఇస్తున్నాడు, పేదవాళ్ళకి పెడుతున్నాడు బాగా, పేదవాళ్ళకి బియ్యం ఇస్తున్నాడు, అవి ఇస్తున్నాడు. పేదవాళ్ళు ఉన్నవాళ్ళు ఎలా కొట్టాడు, అది పేదవాళ్ళని చూడాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారు కదా, జగన్ ఓడిస్తానంటున్నారు. ఉన్న ఆలోచన పైన జగన్ వస్తేనే అంత అందరికీ బాగుంటుంది. పింఛన్ వస్తుందా? పింఛన్ నాకు లేదండి, నాకు పింఛన్ రావట్లేదు. ఆధార్ కార్డు జిల్లాలో అంత బాగానే జరుగుతుందా? అంతా బాగా జరుగుతుందండి. అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి ప్రతి నెల మీకు అప్డేట్లు వస్తున్నాయండి. సచివాలయాలు ఉచితంగా హాస్పిటల్ పెట్టారు కదా, పెట్టారండి. రైతులకు రైతు భరోసా అన్ని వస్తున్నాయండి. జగన్ గెలిపించుకుంటారు మళ్ళీ? జగన్ నిలిపించుకుంటాం. నమ్మకమా అభిమానమా జగన్ మీద? నమ్మకం అండి, జగన్ రావాలండి. అంత బాగుంది. ప్రస్తుతం ఎలా ఉందండి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మాకు బాగున్నాయండి. మీకు అన్ని జరుగుతున్నాయి ఇక్కడ, సోమర్లకోటలో అన్ని జరుగుతున్నాయి, కాకినాడ జిల్లాలో అన్ని జరుగుతున్నాయి. అభివృద్ధి జరుగుతుందా బాబాయ్? వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? జగన్ పాలన పర్లేదా? పర్లేదు. మళ్ళీ ఇలాంటి వ్యక్తి రావాలంటారా? జగన్ చంద్రబాబు నాయుడు రావాలంటారా? చంద్రబాబు నాయుడు గారు మాకు జగన్ రావాలా? జగన్ అంటే దేనికి నమ్మకమా అభిమానం? మాకు నమ్మకం అంటే మరి ఇప్పుడు పింఛన్లకమ్మా అక్కడికి ఎక్కడికో పోయేవారు మా ముసలోళ్ళు. వెళ్ళకపోతే మర్నాడు కూడా వెళ్ళవలసి వచ్చేది. బియ్యానికమ్మా కోటక్కడికి వెళ్ళవలసి వచ్చేది. మా ఆడవాళ్ళు మేము కాపలా ఉండకపోతే మా ఆడవాళ్ళు ఉండేవారు కాపలా వరుస వచ్చేదాకా. ఎదుగు ఇప్పుడు అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి కదా, అందుకు దేనికదే ఇంటికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే యాక్చువల్గా మీకు రేషన్ అనేది ప్రతిదీ ఇంటికి వస్తుందా? ప్రతిదీ ఇంటికి. వాలంటీర్స్ అందరూ ఉపయోగపడుతున్నారా? ఉపయోగపడుతున్నారు. సిస్టమ్ ఏ గవర్నమెంట్ లో చూసారా బాబు? ఏమి చూడలేదు, ఇప్పుడే వచ్చింది. అంతా బాగానే జరుగుతుంది, పర్లేదు. ప్రస్తుతం ఎలా ఉందండి సౌకర్యాలు? జగన్ గవర్నమెంట్ ఎలా ఉందండి మీకు? నెక్స్ట్ మాకు బాగానే ఉన్నదండి. మిగతా మీకు ఏమేమి వచ్చారండి గవర్నమెంట్ నుంచి? ఏమేమి వచ్చినాయండి? ఏమేమి సదుపాయాలు వచ్చాయండి మీకు? మాకు పెన్షన్ అండి. పెన్షన్ వస్తుందండి. ఎంత వస్తుందండి పెన్షన్? 3000 వస్తుందా? ప్రతి వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారండి? రేషన్ వస్తుందా అండి? రేషన్ వస్తుంది. ఇంటికి వచ్చేస్తున్నారా, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? మేము వెళ్ళి తెచ్చుకుంటాం. మీరు ఇక్కడ దగ్గరికి వస్తారు. ఓకే బాబాయ్, మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకి ఒకప్పుడు పింఛన్ తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళం. ఒక రోజంతా అక్కడ నుంచోవాల్సి వచ్చేది కదా బాబాయ్? లేదండి, తొందరగానే ఎక్కువ జనాలు లేరు అప్పుడు. ఓకే ఇప్పుడు ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. సౌకర్యం మంచిగానే ఉందా కదా? మరి కొంతమంది ఏమంటున్నారంటే వాలంటీర్లు సరిగ్గా చేయట్లేదు అంటున్నారు, మీకు చేస్తున్నారా? చేస్తున్నారండి, మరి మా మట్టుకు చేస్తున్నారు, మిగతా వాళ్ళు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంది మీ కాకినాడకి? కాకినాడకి ఎవరండి? జగనే రావాలా? మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలంటారా? ఏ నమ్మకమా అభిమానమా అండి? నమ్మకమా అభిమానమా అంటున్నా జగన్ మీద? అభిమానం అండి, అభిమానం లేకపోతే పెట్టండి. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా బాబు? మంచిగా రోడ్లు కానీ నీళ్ళకి కానీ కరెంట్ కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి, అంతా బాగానే ఉందా? ఓకే. ప్రస్తుతం ఎలా ఉందండి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? జగన్ గవర్నమెంట్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? ఇంటింటికి వస్తున్నారండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు రావాలనుకుంటున్నాం. బాబాయ్ ఎందుకు జగన్ అనేది రావాలనుకుంటున్నారు మళ్ళీ? అన్ని పథకాలు అన్నీ బాగున్నాయి, అన్ని విధాలుగా సౌకర్యం అన్నీ బాగున్నాయి. రైతులకు ఇస్తున్నారండి, డ్వాక్రా మహిళలకు ఇస్తున్నారు, రైతు మిత్రులు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. చాలా బాగున్నాయి పథకాలు. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తానంటున్నారు. ఇంతవరకునండి చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చి ఏం చేశారండి? పథకాలు ఇచ్చి ఇస్తానని కార్డులు ఇచ్చారు, ఇంకా కార్డులు మా దగ్గర ఉన్నాయి. ఆ కార్డులు ఇంకా అక్కడే ఉన్నాయి, అవి ఏమి ఇవ్వలేదు. ఎందుకండి అంత మోసం అంత చంద్రబాబు నాయుడు? ఏమైనా పవన్ కళ్యాణ్ పెద్ద వేసుకుంటే కాపులు ఏదో ఓట్లు వేసేస్తారని అవి వేసేస్తారని అని. అదే మరి రేషన్ ఇంటింటికి వస్తుందా? ఇంటింటికి వస్తుందండి, ఉచితంగానే ఇస్తున్నారు. ఉచితంగా ఉంటుందండి. అంతా బాగా బ్రహ్మాండంగా.